హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ జాతి కోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ పెంచేవాళ్ళు దాదాపు 2-3 మంత్స్ నుంచి వైరస్ బారిన పడి చాలా కోళ్ళు చనిపోతున్నాయి. కొన్ని అయితే మకాలు లెగిసిపోతున్నాయి. ఒకప్పుడు వైరస్లు అయితే మామూలుగా వీక్గా ఉన్న కోళ్ళు చనిపోవడం, లేదంటే వ్యాక్సినేషన్ వేయరు. కొన్ని దొడ్లోళ్ళు సరిగ్గా వ్యాక్సినేషన్ పర్ఫెక్ట్గా చేయరు. అలాంటి దొడ్లు అయితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ పరిస్థితి అలా కాదు. ఎన్ని వ్యాక్సినేషన్ వేసినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా అయితే ఈ వైరస్ ఆగట్లేదు. ఒకసారి దొడ్లోకి ఎంటర్ అయిందంటే 2-3 డేస్లో దొడ్డు మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఇది వచ్చేసి నాటుకోళ్ళు జాతి కోళ్ళే కాదు, మామూలుగా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, బాయిలరు ఫారాల్లో కూడా ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చే వైరస్లు అయితే మామూలుగా వైరస్ వచ్చిన కోడిని ఒక 2-3 డేస్ అన్న బతికేది. దాన్ని ఐసోలేషన్ చేసి ఆ కోడిని కూడా కాపాడుకునేవాళ్ళు. ఆ వైరస్ వేరే వాటికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే కనీసం ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మార్నింగ్ బాగా మేత మేసి తిరిగిన కూడా ఈవినింగ్ అలా చనిపోవడం, లేదంటే నైట్ కమ్మిట్టిన కోళ్ళు తెల్లారిపాటికి చనిపోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ తర్వాత కాస్త తగ్గింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ బాగా విజృంభిస్తుంది. మామూలుగా అయితే అసలు వైరస్ వస్తే పెట్టలు పెద్దగా చావు, కానీ ఈసారి అయితే ఎక్కువగా చనిపోయేది పెట్టలే అని చెప్తున్నారు. పెట్టలో పుంజులు పిల్లలు ఏవి ఆగట్లేదు. ఒకప్పుడైతే బాగా ఎఫెక్ట్ అయితే పిల్లల మీద, లేదంటే వీక్గా ఉన్న కోల్డ్ మీద ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడైతే అలా కాదు, పెట్టలు కూడా చనిపోతున్నాయి. మెయిన్గా చెప్పాలంటే పొదుగుడు పెట్టలో పిల్లలు తీస్తాం కదా, ఆ పెట్టలే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ పొదుగుడు పెట్టలు దాదాపు 21 డేస్ పొదుగుడు మీద ఉంటాయి కదా, సరిగ్గా ఫీడ్ కూడా తీసుకోవు. డే బై డే తీసుకుంటే కొన్ని ఏమో రోజుకు ఒకసారి దిగుతాయి. అలా కాకుండా ఈ పిల్లలు మేపే పెట్టలు ఉంటాయి కదా, ఇవి కూడా అంతే. పిల్లలు మేపే టైంలో ఎక్కువగా ఫుడ్ తినవు, ఆ టైంలో సరైన ఫుడ్లు తినక వీటికి పోషకాలు కూడా అందవు. సో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ పెట్ట వెయిట్ లాస్ కూడా అవుద్ది. అలాంటప్పుడు ఈజీగా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. వీటికి ఫస్ట్ వీటికి అటాక్ అవుతుంది. ఫ్రీ రేంజ్లో తిరిగే కోళ్ళు కాస్త బెటర్, కానీ మరీ అన్ని షెడ్యూల్లో పెట్టి పెంచుతారు కదా, కొందరైతే గావులు వేసి పెంచుతారు పిల్లల్ని. అలాంటి వాళ్ళకైతే మరీ ఎక్కువగా ఇబ్బంది అయిపోద్ది. ఒకదానికి వైరస్ వస్తే ఈజీగా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి తొందరగా చనిపోతున్నాయి ఒక 2 డేస్ లోపు. ఇవి మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వీటికైతే ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఈ వ్యాక్సిన్ కూడా ఒకటి ఆల్రెడీ యూట్యూబ్లోనూ ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది. అది కూడా జస్ట్ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి తప్ప దీని అయితే పూర్తిగా నిరోధించదు. అది కూడా మనం ఒక 20-30 డేస్ ముందు యూజ్ చేయాలి, కానీ అప్పటికప్పుడు యూజ్ చేస్తే యూజ్ ఉండదంట. ఇది చూడండి, మామూలుగా చలికాలంలో అయితే 8-8:30 వరకు అయితే కోళ్ళు వదలవు. ఇది పెట్ట చూడండి, ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడు వదిలినా సరే బయటకు వచ్చి చాలాసేపు వాటిని పొట్ట కింద పెట్టుకుని ఇప్పుడు జస్ట్ రిలీజ్ చేసింది. మనం ఫామ్లో పెంచే కోళ్ళకి వైరస్ వస్తే ఏం చేయలేము, కానీ వైరస్ రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని అవి ఎప్పుడు హెల్తీగా, అక్కడ వాతావరణం అంతా హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు వారానికి ఒకసారి లేదా 2 సార్లు కళ్ళాపు కానీ కొన్ని బయో బూస్టర్స్ ఇవి స్ప్రేస్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉండాలి. ఒక ఫామ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఆ ఫామ్ గ్రోత్ బాగుండాలన్నా సరే బ్రీడర్స్ పిల్లలు ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ బ్రీడర్స్కి, పెట్టలకి, పుంజులకి మంచి పౌష్టికాహారం పెట్టాలి. మేమైతే డే బై డే మా ఫామ్లో కోళ్ళకి అయితే కొత్తిమీర, టమాటాలు ఒకసారి వచ్చేసి కొత్తిమీర, ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి మునగాకు, ఇలా రకరకాల వెరైటీ ఫుడ్, కూరగాయలు ఇలా అందిస్తూ ఉంటాము. ఈ ఫుడ్ అందించడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతాయి. ఒకవేళ అవి తీసుకున్న వడ్లు, చోళ్ళు, సజ్జలు ఈ మేతలో ఏమన్నా డైజెషన్ అవ్వకపోయినా ఈ ఫుడ్ వల్ల ఈజీగా డైజెషన్ అయిపోద్ది. ఈ ఫుడ్ ఓన్లీ బ్రీడర్స్కి, పెట్టలకే కాకుండా చిన్నపిల్లలు సహా అన్నీ తినేలాగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలకి ఫుడ్ అందదో, అవి పొడి చేస్తూ ఉంటాయి. అప్పుడు అలాంటప్పుడు మనం సపరేట్గా వేసి మేతలు పెడతా ఉండాలి. వాళ్ళకి మనం ఇచ్చే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అలాగే వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మురుగుంట్లో వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ తాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అసలు ఇది చలికాలం, ఈ టైంలో ఈజీగా అమ్మవారు అంటారు కదా, మొహాల మీద పొక్కులు వచ్చి అలాంటివి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి దోమల వల్ల. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇది వాటర్లో
పసుపు, సిప్లాక్సిన్ పౌడర్ ఇలా మిక్స్ చేసి డే బై డే ఖచ్చితంగా ఇస్తూ ఉండాలి. మా ఫామ్లోకి వైరస్ ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే షెడ్లు శుభ్రంగా ఉంచుకుని ఫుడ్, వాటర్ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. షెడ్లు ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. దోమలు కొట్టకుండా చూసుకోండి కోళ్ళని ఫస్ట్. వైరస్ టైంలో ఎవరిని పడితే వాళ్ళని మన దొడ్లోకి రానివ్వకుండా ఉండటమే బెటర్. ఈ బ్రీడర్స్ని వాటికి వచ్చిన పిల్లల్ని విడివిడిగా పెట్టి పెంచడమే బెటర్. ఎందుకంటే పెద్ద వాటికి రోగాలు వస్తే కాస్త కొంచెం తట్టుకుంటాయి, కానీ పిల్లలు అయితే అసలు తట్టుకోలేవు, ఈజీగా చనిపోతున్నాయి. వైరస్ వచ్చినాకైతే మనం ఏం చేయలేదు, కానీ రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.